ఈ వీడియోలో ఒక సీరియస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలండి. అదేంటంటే జ్యోతిష్యం పేరుతో జరుగుతున్నటువంటి సెన్సేషనల్ డ్రామా గురించి మాట్లాడాలి. ఒకసారి ఊహించండి, మన ఇళ్లలో అంటే మీ ఇంట్లో సపోజ్ పెళ్లి జరుగుతుంది అనుకోండి, అందరూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఎవడో ఒకడొచ్చి ఈ పెళ్లి నిలబడదు, త్వరలో విడాకులు తీసుకుంటారు అని అక్కడే నిలబడి చెప్తే ఏం చేస్తారండి? ఊరుకుంటారా? చెప్పుతో కొడతారు. అవునా? ఏంట్రా ఇది శుభకార్యంలో ఎలాంటి మాటలా అని కూడా అడగకుండా ఉంటారా? అడగరా? చెప్పండి ఎవరైనా. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఒకవైపు ప్రజలు ఓటేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఇంకోవైపు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ జ్యోతిష్యాల పేరుతో భయాల్ని పుట్టిస్తూ ఆ భయాల్ని అమ్ముకుంటున్నారండి. అవునండి, మళ్ళీ రంగంలోకి వచ్చాడు ఒక దరిద్రుడు. తను ఒక ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటున్నటువంటి దరిద్రుడు వేణుస్వామి. గతంలో చాలా మంది తిట్టారు, బూతులు తిట్టారు, రకరకాలుగా చీ అన్నారు. అయినా సరే సిగ్గు ఎగ్గు లేని జన్మ అంతే ఉంటాడు. సిగ్గు ఎగ్గు లేని జన్మ ఏం చేస్తుంది అంతే. ఇప్పటికీ చాలా కాంట్రవర్సీస్ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తమిళనాడు, బెంగాల్ రాజకీయాల మీద ప్రిడిక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఈ ప్రిడిక్షన్స్ తోటి చాలా మంది దృష్టిలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేశాడు, చాలా మంది చేత తిట్లు తిన్నాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడంటే, నేను ఇలాంటి విషయాలు ఏం మాట్లాడినాక నా పని నేను చూసుకుంటాను అన్నాడు. కానీ ఇప్పుడు మరలా సిగ్గులేదు కండి, కుక్క తోక వంకరలాగా వాడి బుద్ధి అంతే. అలాగే మళ్ళీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఏలాడుతున్నాడు. తమిళనాడులో విజయ్ పార్టీ గురించి మాట్లాడతాడు, ప్రభుత్వం నిలవదు, కారణం త్రిష అంటాడు. అసలు ఏం లాజిక్ ఇది? విజయ్ త్రిష గురించి సోషల్ మీడియాలో రూమర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడైనా అఫీషియల్ గా ఏమైనా చెప్పారా మేము రిలేషన్ లో ఉన్నామని? ఎక్కడైనా అన్నారా? లేదు కదా. అయితే ఒక మహిళను ఇలా పబ్లిక్ గా టార్గెట్ చేయడం ఏంటి? ఒక మహిళ పేరు తీసుకొని ఆమె వల్లే ప్రభుత్వం కూలిపోతుంది అనడం ఏ రకమైనటువంటి అనాలిసిస్ ఇది? ఇది ఆస్ట్రాలజీనా లేక చీప్ పబ్లిసిటీనా? తను వార్తల్లో కనపడాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి పిచ్ అండి. శాడిస్ట్ డాష్ గార్డ్ అనుకోవచ్చు వాస్తవానికి. ఇక్కడ ఇంకో విషయం గమనించండి, ప్రభుత్వం ఇంకా పూర్తిగా పని కూడా ప్రారంభించాల. ప్రమాణ స్వీకారం ఈ రోజు జరుగుతుంది. సీఎం అవడం అంటాడు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు, రకరకాల మాటలు. వాడి నోటికి ఏదొస్తే అడ్డు ఆపు లేదంటారు కదా, అలాగా. అప్పుడే 6 నెలల్లో పడిపోతుందని తీర్పు చెప్పేస్తున్నాడు. అంటే ముందు ప్రిడిక్షన్ డిసైడ్ చేసుకుని తర్వాత కారణాలు వెతుకుతున్నట్లుంది. అదే బెంగాల్లో కూడా బలమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి ప్రభుత్వంపై రాష్ట్రపతి పాలన వస్తుంది అంటాడు. అసలు రాజకీయాల గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బిలీవబుల్ గా అనిపిస్తుందా? ఇక్కడ అసలు సమస్య జ్యోతిష్యం కాదండి. సమస్య ఏంటంటే ఫియర్ మార్కెటింగ్, భయాందోళనలు క్రియేట్ చేసి తన యొక్క పబ్లిసిటీని పెంచుకోవటం అనమాట. ఎవరైనా పెళ్లి చేసుకుంటే విడాకులు అనడం, ఎవరైనా కొత్త జీవితం మొదలు పెడితే నాశనం అవుతుంది అంటాం. చూడండి, ఏదో ఒకటి ఇప్పుడు 10 రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుంది కదా ఎవరికైనా. మనం ఒక ట్రై చేస్తామండి, గ్లాస్ ఒకటి పెట్టుకొని రాళ్ళు వేస్తూ ఉన్నాం. ఒక 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి కరెక్ట్ గా ఫోకస్డ్ గా అందులో పడిపోతుంది. అలాగే వీడేం చేస్తాడంటే, ఒక సెలబ్రిటీస్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇది నిలబడుతూ అంటాడు. ఒకవేళ నిలబడింది అనుకోండి, వాళ్ళ జాతకంలో ఈ ఫలితం వల్ల కొంత నిలబడుతుంది అంటాడు. నిలబడలేదనుకోండి, అదిగో నేను చెప్పిన జ్యోతిష్యం ఫలించింది అంటాడు. ఇలా 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది అన్నట్టుగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే విడాకులు అంటాం, ఎవరైనా కొత్త జీవితం మొదలు పెడితే నాశనం అవుతుంది అంటాం, ఎవరైనా గెలిస్తే పడిపోతారు అంటాం. ఎందుకంటే నెగిటివిటీ అమ్మితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, కాంట్రవర్సీ చేస్తే వైరల్ అవుతారు, పబ్లిసిటీ ఫిగర్ అయిపోతారు. అదే డేంజరస్ ట్రెండ్ అండి ఇప్పుడు. ఇంకా వరస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళను కొందరు బ్లైండ్ గా ఫాలో అవుతారు. అన్న చెప్పిందే నిజం అంటూ షేర్లు, లైక్లు, రీల్స్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ చేస్తూ మనమే ఈ టాక్సిక్ కల్చర్ని పెంచుతున్నాం. వాస్తవానికి ఒకసారి ఆలోచించండి, ఒక ప్రెడిక్షన్ తప్పు అయితే అది గ్రహాల మార్పు అంటారు, కానీ ఒకరి రెప్యుటేషన్ డ్యామేజ్ అయితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ప్రత్యేకంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇంకాస్త బాధ్యతగా ఉండాలి కదా. విమర్శలు చేయొచ్చు, పొలిటికల్ అనాలిసిస్ చేయొచ్చు, కానీ ఆధారం లేని పర్సనల్ అలిగేషన్స్ ని ఆస్ట్రాలజీ పేరుతో సెల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. చివరికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి సెన్సేషనల్ మాట నిజం కాదు, ప్రతి వైరల్ వ్యక్తి విజనరీ కాదు. కొంతమంది భవిష్యత్తు చెప్పటం కాదు, భయాన్ని బిజినెస్ గా మార్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళను బ్లైండ్లీ ఎలివేట్ చేయడం ఆపితేనే సమాజం కూడా కొంత హెల్దీగా ఉంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ప్రిడిక్షన్స్ నిజంగా ఆస్ట్రాలజీనా లేక ప్యూర్ పబ్లిసిటీ స్టంట? కామెంట్ లో చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం, ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బాయ్కాట్ చేయండి. ఫస్ట్ చేయాల్సింది అది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్న అప్పటి వరకు సెలవు. జై హింద్.